తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత టాప్ 10 ఇష్యూల్లో నేరెళ్ల బాధితుల ఇష్యూ ఒకటని, దీనిని అడ్డం పెట్టుకుని న్యాయం చేయకుండా రాజకీయ లబ్ధి పొందిన నాయకులకు సిగ్గుచేటని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో గత 9 సంవత్సరాల క్రితం పోలీసుల ద్వారా థర్డ్ డిగ్రీ ప్రయోగించబడి ఇంకా కూడా కోలుకోలేని నేరెళ్ల బాధితులను తీన్మార్ మల్లన్న పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేరెళ్ల బాధితులను హింసించిన వాళ్ళు పదవుల్లో ఉన్నారని, వీరిని వాడుకున్న వాళ్ళు ప్రమోషన్లలో ఉన్నారని, వీళ్ళు మాత్రం నేరెళ్లలో న్యాయం కోసం బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గత పాలకులు మీరు కాంప్రమైజ్ అయిపోయారా లేదా వీరికి న్యాయం చేస్తారా, ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 9 సంవత్సరాల క్రితం ప్రభుత్వం చేత చిత్రహింసలకు గురిగాబడ్డటువంటి నేరెళ్ల బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళ ఇళ్ళకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో 9 సంవత్సరాలుగా న్యాయం కోసం వివిధ వ్యవస్థల చుట్టూ తిరుగుతూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ అలిసిపోయి ఏదో ఒక రోజు న్యాయం జరగకపోతుందా అనేటువంటి ఒక చిన్న ఆశతోని ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో నేను గతంలో ఈ కుటుంబాల వైపు లేకపోతే ఈ బాధితుల వైపు నిలబడి మా గలాన్ని ఇవ్వడం జరిగింది. ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజకీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టాప్ 10 మేజర్ ఇష్యూల్లో ఒక ఇష్యూగా భావిస్తున్నటువంటి నేరెళ్ల బాధితులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూ పైన ఒక రాజకీయ పార్టీగా వీళ్ళని కలవడం జరిగింది. బాధితులకు 9 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు న్యాయం చేయకుండా కేవలం ఈ ఇష్యూను వాడుకొని రాజకీయంగా పబ్బం గడుపుకున్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా సిగ్గుచేటు ఇది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని హింసించినటువంటి వాళ్ళు పదవులలో ఉన్నారు, వీళ్ళని వాడుకున్నటువంటి వాళ్ళు ప్రమోషన్లో ఉన్నారు, వీళ్ళు మాత్రం ఇంకా నేరెళ్లలో న్యాయం కోసం బిక్కు అంటూ చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీని, మీరిచ్చినటువంటి హామీ మేరకు నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తాము, నేరెళ్ల బాధితుల పైన దాడి చేసిన వారిని అరెస్టు చేసి లోపటేస్తాము, చట్టం ముందు నిలబెడతామని రేవంత్ రెడ్డి గారు అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటి వరకు హామీలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు గత పాలకులు కాంప్రమైజ్ అయిపోయారా, ఒకవేళ అయిపోతే మేము కాంప్రమైజ్ అయిపోయినామని అన్న స్టేట్మెంట్ ఇవ్వండి. లేదంటే ఇదే కాంగ్రెస్ పార్టీ లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ రాజకీయ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకుంది. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్న సందర్భంలో బాధితులకు న్యాయం జరగకపోవడం సిగ్గుచేటు. ఈ అంశాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే నాకు అవకాశం ఉన్నటువంటి అన్ని వేదికల మీద మాట్లాడడం కోసం ఇవాళ బాధితులతో సమావేశం కావడం జరిగింది. ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేసే దిశగా మా వంతు పోరాటం చేస్తాం.